హాయ్ అండి. ఈరోజు రెసిపీ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పూరీ కర్రీ. బంగాళాదుంపలు ఉల్లిపాయలు ఉంటే చాలండి, మార్నింగ్ హడావిడి లేకుండా ఒక 10 నిమిషాల్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఉడికించిన బంగాళాదుంపలు ఒక 3-4 తీసుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలని సన్నగా నిలువుగా కట్ చేసుకోండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. నేను ఇక్కడ ఒక 4 ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో మళ్ళీ కారం పౌడర్ అయితే ఏమీ వేయము. ఇందులో కరివేపాకు కాస్త వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొటాటో మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ కర్రీ కాస్త థిక్గా రావాలంటే ఒక 2 టీ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం వల్ల కర్రీ కాస్త థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అన్ని నీళ్ళు అయితే మీరు వేసుకోవచ్చు. నేను కొంచెం పలుచగా చేస్తున్నాను. మీకు ముద్దగా కావాలంటే వాటర్ కాస్త తగ్గించి వేసుకోండి. ఇలా శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా పూరీ కూడా సూపర్ సాఫ్ట్గా బాగా పొంగుతూ ఇలా పొరలు పొరలుగా రావాలంటే ఒక చిన్న టిప్ అండి. పూరీ పిండి కలిపేటప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి 10 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత పూరీలు వేయండి. సూపర్గా వస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.